హలో అండి. రేపొద్దుట ముక్కోటి ఏకాదశి కదా! అందుకే ఇల్లయితే క్లీన్ చేస్తున్నాను. రేపొద్దుటే లెగిసి పూజ చేసుకుందామని చెప్పి నేను ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటానండి. పూజా సామాలు, పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునే విధంగా అన్నీ సర్ది పెట్టుకుంటాను. రేపొద్దుట వచ్చేసేసరికి చాలా విశిష్టమైన రోజండి. ముక్కోటి దేవతలందరూ కలిసి వైకుంఠనాథుడని ఉత్తర ద్వారం అంట దర్శించుకునే రోజనమాట. అందుకనే దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి అంటారు. రేపొద్దుట వీలైనంత వరకు అందరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పూజ చేసుకోవడం కుదరకపోతే కనీసం గుడికన్నా వెళ్ళడానికి ట్రై చేయండి. రేపొద్దుట ఉత్తర ద్వారం అంట స్వామివారిని దర్శించుకునే అవకాశం అనమాట సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు గానీ, గుడికి వెళ్ళేటప్పుడు గానీ ఖచ్చితంగా తులసి దళాలు ఒకటి ఉండే విధంగా చూసుకోండి. రేపొద్దుట మంగళవారం కదా! తులసి దళాలు కోయకూడదు. అందుకే నేను ముందు రోజే కోసుకొని పెట్టేసుకుంటున్నాను. తులసి దళాలు కోసినప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండకూడదండి. కత్తెరతో తెంచకూడదు. కేవలం మన చేతి వేళ్ళతోనే తులసి దళాలను తెంచాలి. తర్వాత పసుపు రంగు పువ్వులు కూడా పూజలో ఉండే విధంగా చూసుకోండి. పసుపు రంగు పువ్వులు ఏవన్నా సరే స్వామివారికి చాలా ఇష్టము. కాబట్టి పసుపు రంగు పువ్వులు ఉండే విధంగా చూసుకోండి. పూజ ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలన్న విషయాలు ఫుల్ వీడియో చేశాను. కింద లింక్ ఉంటుంది చూసేయండి.